దేవుని బాహువు చాచింది నీ కోసమే, లేవనెత్తి రక్షించును. దేవుని బాహువు చాచింది నీ కోసమే, ఆదరించి ఆశ్రయమిచ్చు. హల్లెలూయా హల్లెలూయా నా దేవదేవునికే. హల్లెలూయా హల్లెలూయా నా దేవుని బాహువుకే. హల్లెలూయా హల్లెలూయా నా దేవదేవునికే. హల్లెలూయా హల్లెలూయా నా దేవుని బాహువుకే. నా దేవుని బాహువుకే. నా దేవుని బాహువుకే. ప్రభునందు అతి మిక్కిలి ప్రియులైన దేవుని ప్రజలైన మీ అందరికీ మన ప్రభుల ప్రభువును రాసులకు రాజును కృప కలిగిన దేవుని నామలు శుభాలు వందనాలు. దేవుని బాహు పరిచయాల తరపున మీ అందరికీ తెలియజేస్తున్నాను. సర్వోన్నతుడును సర్వకృపాని దేవాతి దేవుని యొక్క కృప కాపుదల క్షేమం మీకును మీ కుటుంబ సభ్యులకును మీ అందిన కార్యక్రమంతో నడిపించి అన్ని విషయాల్లో ప్రభు క్షేమం విస్తరింపజేసి మిమ్మల్ని బలపరచును గాక. విశ్వాసములో భక్తిలో పరిశుద్ధతలో ప్రభు మిమ్మల్ని స్థిరపరచును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని వల్లారా, ప్రభు గత కాలం అంతా కాచి కాపాడి సంరక్షించి మన అందరి బ్రతుకులో నూతనమైన రోజును ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. ఈ యొక్క ఆగస్టు నెల 8వ తారీఖు శుక్రవారం దినమున ప్రభు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న అనుదిన ఆహారము పరిశుద్ధ గ్రంథములో నుండి హోషేయ గ్రంథము 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుదాం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అనుసరించుదమరండి. ఉదయము తప్పగా వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఎఫ్రాయిము నిన్ను నేనేమి చేతును, యూదా నిన్ను నేనేమి చేతును. తెల్లవారుగానే చాలన్నా 3 చదవండి అన్నా. ప్రైజ్ 3 ప్రైజ్ థ్యాంక్ యూ. 3వ వచనం చదువుతున్నాను. యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకుంటకు ఆయన అనుసరించుదాము రండి. ఉదయము తప్పక వచ్చిన రీతిని ఆయన ఉదయించును. వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడిపినట్టు తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. దేవుడు ఉదయకాలము ఈ వాక్యము ద్వారా మనను బలపరచును గాక. ఆమేన్. ఉదయము తప్పక వచ్చిన రీతిని ఆయన ఉదయించును. వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడిపినట్టు తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఎందుకు దేవుడు మన యొద్దకు రావాలి? మన యొద్దకు రావాల్సిన అవసరత దేవునికి ఉందా? రెండోది, అసలు మనము దేవుని వైపు తిరగటమే గొప్ప ఆశ్చర్యమైతే ఆ దేవాతి దేవుడు మన దగ్గరకు వచ్చి అసలు మనం ఆయన చేయవలసిన కార్యం ఏంటి అని కనుక ఆలోచన చేస్తే ఆయన మానవ జాతిని బాగు చేయాలి. మానవ జాతిని అంతటిని బాగు చేయాలి. లేదా తన ప్రజలను తన జనులైన వారిని ఆయన ఏం చేయాలండి? బాగు చేసుకోవటానికి రావాలి. అందుకనే కదా దేవుడు తన యొక్క ఆ స్థితిని విడిచిపెట్టి సియోనును విడిచిపెట్టి మన దగ్గరకు రారాజుగా ఆయన ఈ లోకంలోకి ఎందుకు వచ్చినాడు అని కనుక ఆలోచన చేస్తే మన జకర్యా గ్రంథము ఇలాగ కొన్ని పత్రికలు మన కొన్ని గ్రంథాలలో ఆయన అంటున్నాడు, సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తున్నా అంటాడు. ఎందుకని ఆయన రావాల్సిన అవసరత ఏంటి అని కనుక ఆలోచన చేస్తే మనుషులను లేకపోతే తన జనులైన వారిని బాగు చేయటానికి రావాలి. అందుకనే మొదటి వచనాల్లో గనక మనం చూసినట్లయితే ఈ హోషేయ గ్రంథము 6వ అధ్యాయం మొదటి వచనంలో ఏమని వారు మార్పు చెంది దేవుని కొరకు అడుగుతారంటే ఏమని మార్పు చెందారంటండి ప్రజలు? మనము ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచెను, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. ఆయనే మనలను బాగు చేయును. గుర్తుపెట్టుకోండి మాట. బాగు చేయటానికి ఆయనను ఆహ్వానిస్తున్నారు.
ఎప్పుడైతే వీరు ఆయన యొద్దకు మరలొద్దము రండి అని చెప్పేసి ఎప్పుడైతే వీరు అనుకున్నారో, దేవుడు కూడా ఎప్పుడైతే వీరు ఈ దినమెల్లా ఆయన చేతులు చేస్తున్నాడు కదా, దినమెల్లా ఆయన చేతులు చేస్తున్నాడు. అంతేకాకుండా వివేకము కలిగి దేవుని వెదకు వారు కలరేమో అని ఆయన ఆకాశంలో నుండి నరులను పరిశీలిస్తున్నాడు. కాబట్టి ఎప్పుడైతే వీరు వివేకము కలిగి, అప్పటి వరకు వివేకము లేనప్పుడు దేవుని వైపు తిరగల, వివేకము లేనప్పుడు, లేకపోతే తెలివి లేనప్పుడు, జ్ఞానము లేనప్పుడు ఏం చేశారో తెలుసా? వారి సొంత ఆలోచన ప్రకారమే కాకుండా మనుష్యుల పద్ధతుల ప్రకారం వారు నడుచుకున్నారు. ఈ ఇజ్రాయేల్ ప్రజలు ఎవరి పక్షంగా అండి? మనుష్యుల పద్ధతుల ప్రకారం నడుచుకున్నారు. అందుకనే వీళ్ళకు ఒక ప్రత్యేకమైన వ్యక్తి ద్వారా ఇతడు ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు. ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తి పేరు ఏం పేరండి? ఆయన యెహోషువ కుమారుడు యెరోబాము అని ఇజ్రాయెల్ రాజు దినములలో ఆయన బెయోరు కుమారుడు హోషియాకు ప్రత్యేకమైన వాక్యం. ఇతడు ఎవరు అంటే, ఇతడు ఎవరండి? ఈ నేరేడు పండ్లు వేరుకునే అతను. ఇతని ద్వారా ఒక ప్రత్యేకమైన ఆ యొక్క వర్తమానమును ఆయన పంపించి ఏమని చెప్తాడో తెలుసా? వీళ్ళు బ్రతిమలాడుకుని దేవుని వైపు తిరిగేటట్టుగా చేస్తాడు. అసలు వీళ్ళకి ఎందుకు వచ్చింది ఇంత బాధ? మనము యెహోవా యొద్దకు మరలుదాము రండి, ఆయన మనలను చీల్చివేసను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయను. అసలు వీళ్ళు తెలుసుకున్న సత్యం ఏంటంటే, మనకు కలిగిన నష్టం, మనకు కలిగిన వ్యాధులు, మనకు కలిగిన ఇబ్బందికరమైన పరిస్థితులు అన్నీ కూడా ఆయన వల్లే. కాబట్టి ఆయనే బాగు చేస్తాడు కనుక మనం ఆయన దగ్గరకు తిరిగినప్పుడు ఆయన ఖచ్చితంగా మన యొద్దకు వస్తాడు. ఎందుకు వస్తాడు అంటే, మనలను బాగు చేయటానికి, మన స్థితిగతులను మార్చడానికి, మన పరిస్థితులను మార్చడానికి ఆయన ఖచ్చితంగా వస్తాడు. ఎలా వస్తాడు అంటే, ఉదయము తప్పక వచ్చిన రీతిని ఆయన ఉదయిస్తాడు అంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పుట్టిన దగ్గర నుంచి చూస్తూ ఉంటాం కదా, అలా కాదు, ఎవరైనా సరే ఒక వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి చూస్తారు. ఎప్పుడైనా ఉదయము రాకుండా సూర్యుడు సాయంత్రం వచ్చిన సందర్భాలు ఉన్నాయండి? ఏదో మేఘం పట్టి కొద్దిసేపు అలాగా కనబడకుండా ఉంటాడు కానీ అంతే తప్ప సూర్యుడు రాలేదండి ఈ రోజు అంతాకి ఏమన్నా ఉందా అంటే అసలేమీ లేదు. సూర్యుడు రాకుండా ఏ రోజు ఉంది? చంద్రుడు రాకుండా ఏ రోజు? ఆ రోజు ఏదో ఏది గిడ్యోను కాలంలో ఒక యుద్ధం జరుగుతున్న సమయంలో ఇదిగో సూర్యుడు నువ్వు గుబ్బియల్లోను, చంద్రుడు నువ్వు పలానా అయ్యాలోయలో నువ్వు ఆగిపోవాలంటే ఆగిపోయింది. కానీ అలాగా కేవలం ప్రకృతిని ఇక్కడ శాసించి ఆపాడు కానీ కావాలని ఆ ఉదయం రాకుండా ఏ రోజు ఆగిందంటే ఏ రోజు ఆగలేదు. ప్రభునందు ప్రియులు, అలాగే దేవుడు కూడా ఎప్పుడైతే మనము దేవుని యొద్దకు మరలుతామో, దేవుని జ్ఞానం వెతకటానికి ఆయన యొద్దకు మరలుతామో ఖచ్చితంగా దేవుడు వస్తాడు. అసలు వీళ్ళకి వచ్చిన జ్ఞానం ఏంటి, వీళ్ళ ఆలోచన ఏంటి అని కనుక ఆలోచన చేస్తే, ఇప్పుడు 2వ వచనం కూడా చదువుదాంరా. 2వ వచనం చూద్దామమ్మా. తర్వాత ఆయన మనలను బ్రతికించెను, మనము ఆయన సమ్ముఖమందు బ్రతికినట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచెను. యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకుందాము రండి అంటాడు. ఎందుకని వీళ్ళు అంతకుముందు లేదా? వీళ్ళకి యెహోవాను గురించిన జ్ఞానం సంపాదించుకోవడానికి వాళ్ళకి లేదా అంటే వాళ్ళకి లేదు. వారు ఎలా నడుచుకున్నారు అంటే, వాళ్ళు మనుష్యుల పద్ధతుల ప్రకారం నడుచుకున్నారు. ఏ దేవుడు వారి యందు జాలిపడి, వారి యందు కనికరపడి, మానవ జాతి యందు ఆయన ప్రదానం చేసుకున్నాడండి. ఆయన జాలిపడి దయాదాక్షిణ్యాలు చూపించి ప్రదానం చేసుకుంటే ఆ ప్రదానం చేయబడిన వధువు వరుడు యొక్క ఆలోచనలు కూడా నడవాలి. కానీ ఎలా నడిచిందంటే మానవుల పద్ధతుల ప్రకారం, మనుష్య జాతి ప్రకారం నడుచుకునేసరికి దేవుడికి కోపం వచ్చి దేవుడు హెచ్చరిస్తాడు. ఏమని హెచ్చరిస్తాడో తెలుసా? 5వ అధ్యాయము 10వ వచనం చదువుదాంరా. 10వ వచనం నుంచి. యోధా వారి అధిపతులు సరిహద్దు రాళ్ళను తీసివేయి వారి వలె ఉన్నారు. యోధా వారి అధిపతులు సరిహద్దు రాళ్లను తీసివేయి వారి వలె ఉన్నారు. నీళ్లు ప్రవహించినట్లు నేను వారి మీద ఉగ్రతను కుమ్మరించును. ఎఫ్రాయిములు మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరువారు, వారికి అధిక శ్రమ కలుగును. వారు శిక్షింపబడి హింసనందుదురు, బాధింపబడును. చాలు ఒక నిమిషం చాలమ్మా. ఇక్కడ ఏమైంది? ఎఫ్రాయిములంట మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరువారంట. అందుకని అక్కడ ఒక ప్రత్యేకమైన బాకానాదం చేయండి అంటాడు 8వ వచనంలో. బాకానాదం చేడి రామాలో బోర ఊదుడి, బెన్యామీలారా మీ మీదికి శిక్ష వచ్చుచున్నదని బెతావేనులో బొబ్బలు పెట్టుడి అని చెప్పేసి అంటూ, ఎందుకని వీళ్ళు మానవుల పద్ధతుల ప్రకారం, మానవులకి పద్ధతులు కొన్ని ఉన్నాయంటే ఉంటాయి. మానవుడికి భద్రత ఎక్కువ, అభద్రతా భావం ఎక్కువ అంటే మీరేమంటారండి అమ్మా? మానవుడికి భద్రత ఎక్కువ, అభద్రతా భావం ఎక్కువ?
అభద్రతాభావం ఎక్కువ. ఏమైపోతుందో, ఏం జరిగిపోద్దో, అమ్మో ఇలా జరగకుండా ఉండాలంటే ఇది చేయండి. ఎవడో ఒకడు మానవుడు ఏం చేస్తాడు, ఇలా జరగకుండా ఉండాలి అంటే ఇది చేయండి. మీకు ఏదో చాలా సందర్భాలు చెప్పాను. ఎవరన్నా సరే అమ్మ ప్రమాదం ఏమి జరగకుండా మీ ప్రాణం అంటే ఎదురొచ్చేవాడు, ఎదురొస్తూ ఉండేవాడు. ఎదురొస్తున్నంత సేపు ఏదన్నా సరే ఆ ప్రమాదాలు జరగకుండా ఉన్నాయంటే అలాగేం లేదు, ఎదురొచ్చినా సరే ప్రమాదాలు జరిగింది. మరి దేన్ని నమ్మాలి? ఒక స్త్రీ ఏమంటారు, ఒక భర్త ఉన్న స్త్రీ ఎదురొస్తే ఎటువంటి ప్రమాదాలు జరగటాక అని ఆ రూల్ ఏమైపోయింది, ఇప్పుడు కొట్టివేయబడిందంటే మరి ఇంకా పాటించే వాళ్ళు ఉన్నారు అలాంటి పద్ధతులు. అలాగా కొన్ని మానవుల పద్ధతులు కొన్ని ఏర్పాటు చేసుకుని ఈ యొక్క మానవుడి యొక్క జీవితంలో ఏదైతే భయం ఉందో, నాకు ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుందేమో, లేకపోతే ఏం జరిగిపోతుందో, కాబట్టి ఈ భయం లేకుండా అమ్మయ్యా ఇది నేను కట్టుకున్నాను కాబట్టి, ఇది నేను ధరించుకున్నాను కాబట్టి, ఇది నేను అవలంబించాను కాబట్టి, ఈ పద్ధతిని నేను పాటించాను కాబట్టి ఇక నాకు అబ్బా ఏ మాత్రం భయం లేదు అమ్మయ్యా అని చెప్పేసి. ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల చిన్నప్పుడు నాకు వింత ఏంటంటే, పాము ఏదన్నా సరే పాము కనపడింది అనుకోండి, పాము కనపడగానే వెంటనే పాము మంత్రం వేసే దగ్గరికి వెళ్ళి మంత్రం తీసుకొచ్చేవాళ్ళట. మంత్రం తీసుకురాక అమ్మయ్యా ఇప్పుడు మంత్రం ఏదో వేసాం కాబట్టి పాము కనపడదు, పాము రాదు. ఇక్కడ ఏంటి, ఎవరి పద్ధతి ఇది? దేవుని పద్ధత? లేకపోతే దేవుని ప్రార్థన చేస్తే దేవుడు బలం ఇవ్వడా, ధైర్యం ఇవ్వడా, మనకు ఒక భరోసా ఇవ్వడా దేవుడు? అంటే ఇప్పుడు దేవుని మీద కన్నా భరోసా మనకున్న అభద్రతాభావం బట్టి మనం ఏం చేస్తున్నాం తెలుసా, మనుషుల పద్ధతులను పాటించడం మనము అలవాటు చేసుకున్నాం. ఈ మనుషుల పద్ధతుల ప్రకారం అలవాటు చేసుకున్నాం. అమ్మయ్యా మనకేంటి, ఇది మేము ధరించాం కాబట్టి, ఈ ఉంగరమో లేకపోతే తాడో లేకపోతే రంగురాళ్ళు ఏదో ధరించాం కాబట్టి మనకు ఆశీర్వాదం వస్తుంది, మనకు ఒక భయం పోద్ది, మనల్ని ధైర్యపరుస్తాడు దేవుడు అని మనము ధైర్యంగా ఉండొచ్చు అని చెప్పేసి ఒక ఆలోచన కలిగి వీరందరూ కూడా ఎలాగంటండి మానవుల పద్ధతుల ప్రకారం నడుస్తున్నారట. ప్రభునందు ప్రియులారా, మానవుల యొక్క స్థితి ఏంటంటే ఒకరు ఏదైనా సరే పాటించి దాంట్లో కొంచెం నెమ్మది పొందుకుందాము అంటే మొత్తం పొడవమని ఇంకా అందరూ ఆ మార్గంలో నడుస్తారు. ఇక్కడ ఇది నేను ధరించాను, లేకపోతే ఈ తాడు కట్టుకోవటం వల్ల నాకు మేలు జరిగిందంటే ఇంకా అందరూ తాడు దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ యొక్క ఆచారాలు, ఈ యొక్క పడికట్లన్నిటిని బట్టి దేవుడు పూర్వకాలంలోనే హెచ్చరించాడు. ఐగుప్తు దేశం నుంచి బయటకు వస్తున్నారు కనుక ఐగుప్తు ఆచారాలు ఏమి తీసుకురావద్దు కానానులోనికి. అలాగే మీరు కనాను దేశంలోకి వెళ్తున్నారు కనుక కనాను దేశంలో కొన్ని ఆచారాలు ఉంటాయి, ఆ ఆచారాలు కూడా మీరు ఏం చేయకూడదు, పాటించకూడదు. ఆచారాలు మన ఆత్మీయ జీవితాన్ని బాగు చేయలేవండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమేన్. ఆచారాలు కానీ పడికట్లు కానీ ఈ యొక్క పద్ధతులు కానీ భక్తి జీవితంలో కానీ లేదా పరిశుద్ధమైన జీవితంలో కానీ ఏమన్నా ప్రయోజనం చేకూరుతాయంటే చేకూర్చవు సరికదా. దేవుని కోపము రేపి ఆయన మన మీద ఉగ్రత చూపించే దేవుడు ఆయన. దేవుని కోపం మండితే, దేవుని కోపము మన మీద రగులుకుంటే ఎలాగైపోతామో తెలుసండి పరిస్థితులు. చదువుదాం అప్పుడు కిందకి చదువుదాం ఎలా మారిపోతాయంటే 12వ వచనంలో ఎఫ్రాయిమీలకు చిమ్మటి పురుగు వలెను యోదా వారికి వత్స పురుగు వలెను నేనందును. ఎలా మారిపోతాడంటే అండి దేవుడు, దేవుడు అంత కోపిష్టండి, దేవుడు అంత ప్రమాదికారా దేవుడు అంత ఎందుకు మారిపోవాలి? వత్స పురుగు వలె చిమ్మటి పురుగు వలె ఎందుకు మారిపోవాలి? 13వ వచనం అంటాడు, తాను రోగి అవుట ఎఫ్రాయిము చూచెను, తనకు పుండు కలుగుట యోదా చూచెను. అప్పుడు ఎఫ్రాయిము అష్షూరు యొద్దకు పోయెను, ఆ రాజైన హోరేబును పిలుచుకొనెను. అయితే అతడు నిన్ను స్వస్థపరచజాలడు, నీ పుండు బాగు చేయజాలడు అంటున్నాడు. ఇది ఎంత భయంకరమైన హెచ్చరిక అంటే దేవుడు ఎందుకైనా అలా మారిపోతాడు అని కనుక ఆలోచన చేస్తే తన ప్రజలైన వారిని తన వైపు మళ్ళుకోవటానికి. అందుకని 6వ అధ్యాయంలో 1వ వచనంలో ఆయనే మొదలను స్వస్థపరచును. ఎప్పుడు చీట్ చేశాడట? బ్రతుకుని చీట్ చేశాడు, జీవితాన్ని చీట్ చేశాడు, శరీరాన్ని చీట్ చేశాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని వల్ల మా దగ్గరికి వచ్చాడు ఒక అబ్బాయి వస్తే కువైట్ నుంచి వచ్చాడు. కువైట్ నుంచి వస్తే అబ్బాయి పంపించారు. ఆ అబ్బాయి వచ్చాడు, చక్కగా తిరిగితే ఫస్ట్ రోజే వచ్చిన రోజే ప్రార్థన చేస్తే, ఆదివారం వచ్చాడనమాట, ప్రార్థన చేస్తే నిజంగా అద్భుతం జరిగింది. అసలు అద్భుతంగా అతనిలో ఒక దురాత్మ వెళ్ళిపోయి అతను అన్ని ఫుల్ డ్రింకర్ అంటాడు. అలా డ్రింకర్ అయితే అతను మానేసి అసలు పాస్టర్ గారు లేడని చెప్పేసి వచ్చేసి నా కార్ డ్రైవ్ చేసేవాడు, కూడా తిరిగేసేవాడు, కానుకలు ఇచ్చేవాడు, ఎంత ఇదిగా ఉండేవాడు. సరే సంథింగ్ మొత్తం మీద ఏది జరిగిందో సంథింగ్ స్కిన్ అలర్జీ వచ్చిందని.
స్కిన్ ఎలర్జీ వచ్చేస్తే మొత్తం స్కిన్ ఎలర్జీ వస్తే ఈ ఇందాక చెప్పాను కదా, కొంతమంది మనుషులు ఏం చేస్తారంటే ఒక మనిషిని భయపెట్టేస్తూ ఉంటారు. ఎవరో ఏదో చేసేసారు, మీ ఆవిడ తేడా కదా, మీ ఆవిడ ఏదో సంథింగ్ నిన్ను చేతబడి చేసేసింది అని చెప్పేసి ఎవరో ఒక పాస్టర్ గారి దగ్గర వెళ్తే ఆమె చెప్పింది అనుకో, నన్ను అడిగితే పాస్టర్ గారికి ఏదో చెప్తాం కదా, మమ్మల్ని అడగకుండా ఆయన అన్నాడంటే పాస్టర్ గారు ఏం చెప్పలేదు అని వేరే పాస్టర్ గారు అయితే బాగా చెప్పారని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాదాపు 50,000 60,000 అడిగిందంట. 60,000 అడిగింది, నీకు అది అయింది ఇదైంది ఇలా చేస్తారు చేతబడి చేసేసారని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే తగ్గిందంటే తగ్గలేదు. ఎవరి దగ్గర మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి తిరిగి మొత్తం మీద తగ్గింది. ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం? అసలు దాన్ని అనుకోకుండా ఎవరో చేతబడి చేసేసారు, ఎవరో ఇది చేసేసారు, అందుకని ఇలాగ అయిపోయిందని చెప్పేసి అనేసరికి నిజంగా మాకు దూరం అయిపోయాడు. నాతో మాట్లాడలేదు, మా దగ్గరికి రావట్లేదు, కువైట్లో పనిచేస్తున్నాడు. నేను కువైట్ వెళ్ళినా కానీ కలవలేదు కనీసం. వాళ్ళ బావగారే తీసుకెళ్ళాడు నన్ను, అయినప్పటికీ అసలు మాతో మాట్లాడలేదు. అంటే ఎందుకు ఇలా మారిపోతారు అంటే పాస్టర్ గారు చెప్పలేదా, పాస్టర్ గారు ప్రార్థన చేయలేదేంటి అనే అది కంటే అసలు ఎందుకు సమస్య వచ్చింది, ఎవరో చేతబడి చేతి వాళ్ళు వచ్చిందా అంటే మానవుడు ఇందాక చెప్పాను కదా, అభద్రతా భావం, ఏదో జరిగిపోతుంది, మనం ఎవడో ఏదో చేసేస్తున్నాడో, మన మీదకి ఏదో వచ్చేస్తుంది, మనం ఏదో నాశనం చేసేస్తాడని. కానీ దేవుని మార్గములలోంచి మనం తప్పిపోతున్నామేమో. దేవుని మార్గంలో ఈరోజు క్రైస్తవ జీవితంలో కూడా అండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరేమనుకోవద్దు, ఎవరన్నా ఒక పాస్టర్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరికి వచ్చారనుకోండి, నేను ఏదో చెప్పాలి, ఇప్పుడు మీకు ఏ నష్టం జరుగుతుంది, ఒకవేళ బాధలు పాస్టర్ గారు ఏం కలిసి రావట్లేదండి, ఇగో జీతం వస్తుంది సరిగ్గా సరిపోవట్లేదు పాస్టర్ గారు, లేకపోతే ఫలానండి, కుటుంబంలో భార్య భర్త మధ్య గొడవలండి, లేకపోతే ఏదో సమస్య అండి, పిల్లలు ఏదో అసలు మాట్లాడట్లేదంటే ఇప్పుడు నేను ఏదో చెప్పాలి, అమ్మ పక్కింటి వాళ్ళు ఏదో చేసేస్తాను నీ మీద, అందుకనండి అప్పుడు హ్యాపీ. అంటే ఎందుకు హ్యాపీ వీళ్ళు, ఎందుకు హ్యాపీ అంటే అమ్మయ్య పాస్టర్ గారు మొత్తమే చెప్పారు, ఎవరు మీ గురించి చెప్పారు అంతే తప్పించి అమ్మ దేవునికి ప్రార్థన చేద్దాం, దేవుడు అక్కడ సమాధాన స్థితి దయచేస్తాడు, దేవుని వైపు తిరుగుదాం, మీరు కూడా రండి ప్రార్థనకి, ఎక్కువ సమయం దేవుడి దగ్గర గడపండి, దేవుడు ఆశ్చర్యకారం చేస్తాడు అని చెప్తే వాళ్ళు నమ్మట్లా. ఈ రోజులో ఎస్పెషల్ చెప్పేవాళ్ళు కావాలి. అమ్మ ఎవరో ఏదో చేసేస్తున్నారు, పక్కింటి వాళ్ళు చేసేస్తున్నారు, లేకపోతే మీ అన్నయ్య చేసేస్తున్నాడు, మీ వదిన చేసేస్తుంది, మీ చేసేస్తున్నారు, మీ తమ్ముడు చేసేస్తున్నారు అంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారంటే అంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎందుకు చెప్పాలండి వాళ్ళ గురించి చెప్పడానికి దేవుడు మమ్మల్ని ఎందుకు? నేను చాలా సందర్భాలు చూశాను. నేను అన్నాను పాస్టర్ గారు ఏం చెప్పలేదండి, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే పలానా మీ ఇంట్లో వాళ్ళే నీ మీద చేస్తారంటే నేనంటే అసలు ఏమైపోతుంది జ్ఞానం, మీ జ్ఞానం ఏమైపోతుంది? అసలు ఎవరో ఏదో చేయట్లేదని కార్యాలు జరగట్లేదు, ఎవరో ఏదో అడ్డుకుంటున్నారని మన కుటుంబంలో సంతోషం లేదు, ఎవరో ఏదో చేస్తారని భార్యాభర్తల మధ్య దెబ్బలాట్లు ఎందుకు వస్తున్నాయి? దానికి క్లారిటీ ఏంటి? అర్థం చేసుకోలేక వస్తున్నాయా, ప్రేమించలేకుండా వస్తున్నాయా, లేకపోతే భర్తతో భార్య సమయం కేటాయించలేకుండా వస్తున్నాయి? ఇది ఆలోచించకుండా టగటగటగ ఎవరో దెయ్యేస్తున్నారు, మన ఇద్దరు కలవకుండా, మన ఇద్దరు విడాకులు దాకా అయిపోవాలని చెప్పేసి అసలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలో భర్త భార్య ఒకరికొకరు జ్ఞానం ఉంటే అసలు వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఏముంటుంది? ఇలా చెప్పాలి. పాస్టర్ గారు ఇలా చెబితే పాస్టర్ గారు మంచోడు, చెప్పలేకపోతే ఈ పాస్టర్ గారు చెప్పట్లేదండి ఈ మధ్య, అందుకని ఈ మధ్య పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళొద్దులేండి అని చెప్పేసి చదువుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమి లేకండి, జ్ఞానము లేక. ఏం లేక ఇప్పుడు ఈ పరిస్థితులు ఏమవుతారు, వీళ్ళు ఇంకా బయట మార్గాలు ఎత్తుకుంటారు. మానవుల పద్ధతులు ఎవరు ఏం చెప్తున్నారు, ఎవరు ఎలా చెప్తున్నారు, అప్పుడు మానవుల పద్ధతులు ఏంటి? వీళ్ళకి ఏదో చెప్పితే ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కొనసారు, కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంట, మానవుల పద్ధతుల ప్రకారం నడుచుకున్నారట. దేవుడు వారికి ఎలా మారిపోయాడో తెలుసా అండి, చిమ్మట పురుగు వలె, వత్స పురుగు వలె మారిపోయి వాళ్ళు ఏం చేశారంట, వాళ్ళకి గాయపరిచేశారు, వారు రోగాలను చేశారు. అసలు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ రాజు దగ్గరికి వెళ్ళినా, ఏ ఆచార్య దగ్గరికి వెళ్ళినా, ఆ రోజు ఆస్థానంలో కొంతమంది వైద్యులు ఉండేవారు, ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళినా సరే మీ రోగము బాగుపడదు, ఫినిషిక. మరి ఎలాగయ్యా అంటే వాళ్ళలో మళ్ళా బుద్ధి వచ్చి వాళ్ళకి ఏం కలిగిందంట, వారికి ఒక చదువుతామరా 14-15 వచ్చిన చదువుదా ఎవరైనా సరే. కృపమ్మ గారు కొంచెం ఇబ్బంది పడుతున్నారు కదా, చదవండి. సింహం వంటి వాడిని గాను, వారు మనస్సు త్రిప్పుకొని నన్ను వెతుకు వరకు నేను తిరిగి నా స్థానమునకు పోదు. తమకు దురవస్థ సంవేదింపగా వారు నన్ను బహుగా శీఘ్రముగా వెతుకుదురు. దేవుడికి బాగా తెలుసండి, వీళ్ళకి దురవస్థ కలిగినప్పుడు వీళ్ళకి ఎక్కడా కూడా నెమ్మది ఉండదు, వీళ్ళు నా వైపే తిరుగుతారు. దేవుడికి తెలుసు,
కాకపోతే ఏంటంటే ఈ పొరపాట్లు బట్టి వీళ్ళకి చేసిన తొందరపాటు నిర్ణయాలు బట్టి వీళ్ళలో ఉన్న అభద్రతా భావం బట్టి ముందే వాళ్ళ వైపు అటు వెళ్ళిపోవటం దేవుడికి బాధ కలిగించిన విషయం. అందుకని అంటే వారు మనసు త్రిప్పుకొని 15వ వచనం ఎంత అద్భుతమైన దేవుడు అని మన దేవుడు. వారు మనసు తిప్పాలంటే ఎవరు? దేవుడే తిప్పుతాడు. ఎవరు తిప్పుతాడు? నువ్వు తిరిగి 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 రారా అంటే ఆ తప్పిపోయిన కుమారుడికి ఆ పందుల పొట్టు తిని ఆ చోటులో దేవుడు బుద్ధి వచ్చేటట్టుగా చేశాడు. ఇప్పుడు మనకైనా అంతే, తిరిగి 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 ఏ దారి లేక చివరికి ఏ దారి అంటే ఏసే దారి. ఏసే మార్గం చివరికి. ఏ మార్గం అంటే ఏసే మార్గం. ఇంకా ఆయనకి మించిన మార్గం ఏమైనా ఉందంటే ఎత్తకండి, ఎక్కడైనా దొరుకుతుందేమో ఈ లోకంలో. ఎక్కడ దొరకదు ఆయనకి మించిన మార్గం. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అయితే చూడండి, ఆయన అంటారు వారు మనసు త్రిప్పుకొని నన్ను వెదకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును. తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహుశీఘ్రముగా వెతుకుదురు. ఏమంటండి? వారికి దురవస్థ అంట. ఎంత భయంకరం పరిస్థితి. ఎవడైనా దురవస్థ మార్చగలడా అంటే ఎవడి వల్ల మాది. ఏ సిద్ధాంతి కానీ ఏ చేతబడులు కానీ ఎవడు మార్చలేడు. దయచేసి గమనించారు, ఎవడు మార్చలేడు. దురవస్థ సంభవింపగా వారు నన్ను బహుశీఘ్రముగా వెతుకుతారట. దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అని. అందుకని వారిలో ఒక మనస్సు కలుగు చేశాడు. ఏ మనసు? పశ్చాత్తాప మనసు కలుగు చేశాడు. వారు దేవుని వైపు తిరిగేటట్టుగా చేసుకున్నారు, దేవుణ్ణి బ్రతిమలాడుకునేటట్టుగా చేసుకున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఏం వెతకటానికి? వారిని జ్ఞానము వెతకటానికి. ఎవరి జ్ఞానం అండి? యెహోవాను గురించిన జ్ఞానం సంపాదించుకుందాం. అంతకుముందు జ్ఞానం లేక, బుద్ధి లేక ఏదో మనం మనుషుల పద్ధతుల ప్రకారం తిరిగాం, మానవుల పద్ధతుల ప్రకారం తిరిగాం. ఇప్పుడు ఎవరి వైపు తిరుగుదాం? జ్ఞానం వైపు దొరికే దేవుని వైపు తిరుగుదాం. ఆయన మనకి జ్ఞానం ఇస్తాడు. ఆయన వస్తాడంటే ఖచ్చితంగా వస్తాడు. ఎలా వస్తాడు అంటే ఉదయము తప్పక వచ్చున్న రీతిని ఆయన ఉదయిస్తాడు. వర్షం వలె ఆయన మన యొద్దకు వస్తాడు. వర్షం ఆ భూమిని తడిపినట్టు తొలకరి వర్షం వలె, కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వస్తాడట. వచ్చిన ఆయన ఫలింప చేయకుండా ఉండడండి. ఆమె చెప్పండి గట్టిగా, ఆమె. చాలా మంది అంటారు, చిన్న చిన్న ఉపమానాలు చెప్తున్నప్పుడు మామయ్య రా అంటే మామయ్య ఎందుకు వస్తాడు? మేనకోళ్ళకో మేనల్లుడికో ఏదో స్వీట్స్ చాక్లెట్లో తీసుకొస్తాడు. ఏమి తీసుకురండి అలాగున్నాడు. ఎందుకు వచ్చావు నువ్వు? పద మామయ్య అక్కడికి వెళ్ళి కొట్టు దగ్గరికి వెళ్ళి కొనుక్కొచ్చుకున్నాను. ఎందుకు వస్తాడు మామయ్య? ఇప్పుడు దేవుడు ఎందుకు రావాలి అంటే బాగు చేయటానికి రావాలి, ఫలం ఇవ్వటానికి రావాలి. చెప్పండి అన్నమాట. ఎందుకండి? బాగు చేయాలి, వీళ్ళకి ఫలం కూడా ఇవ్వాలి, ఆశీర్వాదాలు ఇవ్వాలి కదా. వీళ్ళకి మొత్తం కోల్పోయాను ప్రభునందు పిల్లలు. అందుకనే వీళ్ళలో ఒక విశ్వాసము ఏంటో తెలుసా? విశ్వాసము 2వ వచనంలో చూసినట్లయితే 6వ అధ్యాయం 2వ వచనం ఏంటి? వారిలో కలిగిన విశ్వాసం యొక్క అనుభవం ఏంటి? వారిలో కలిగిన మార్పు ఏంటండి? 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును. దేవుడు చేసే కార్యం అండి. 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించను, మనము ఆయన సముఖమునందు బ్రతుకున్నట్లబ్బా ఎంత అద్భుతం అండి. ఈరోజు నువ్వు బ్రతికే బ్రతుకు ఆయన సముఖములో ఉండాలి. జీవించే జీవితం ఆయన కొరకు జీవించాలి. బ్రతుకుట క్రీస్తే, చావైతే మరి లాభం అంటాడుగా. సేవకుడు కాబట్టి ఆ మాట అంటాడు. మాకెందుకండి విశ్వాసులకి ఆ మాట అని మీరు అనుకోవచ్చు. కానీ విశ్వాసులమైన సేవకులమైన ఈ జీవితం ఎవరిది అంటే ప్రభుదే. మరి ప్రభు కొరకు ఏంటి? ప్రభు కొరకు మనం ఎలా జీవించగలుగుతాం? ప్రభు జ్ఞానము ద్వారా మనం బ్రతకగలుగుతామా? ప్రభు యొక్క ఆలోచన కూడా మనం నడవగలుగుతామా? ఒక తండ్రి తన పిల్లల మాట వినకపోతే ఎంత బాధపడతాడు. వాళ్ళు నా మార్గంలో నడవట్లేదు, వారు నా మాట వింటలేదు, నేను ఎంత ఏడుస్తాడు. అలాగే ఆ దేవుడు కూడా అయ్యో నేను పుట్టించిన పిల్లలండి, వీళ్ళు నా దగ్గరికి రాకుండా ఎక్కడికెక్కడికో తిరుగుతున్నారేంటి? అసలైన జ్ఞానం నేను ఇస్తాను కదా, అసలైన వీళ్ళు నేను చేస్తాను కదా, నేను ఆశీర్వాదాలు కృమ్మరిస్తాను కదా, నా దగ్గరికి రావట్లేదేంటి వీళ్ళు? దేవుడు కూడా బాధపడతాడు. అందుకనే వారిని కొట్టిన దెబ్బల కంట 2 దినములైన తర్వాత వారు ఆయనను బ్రతికిస్తారు. ఇప్పుడు అంటే ఆయన వైపు తిరిగినప్పుడు, దేవుని జ్ఞానం వెతికినప్పుడు, దేవుని వైపు మరలినప్పుడు విశ్వాసముతో ప్రభువా మేము తెలియక మేము మార్గం తప్పాం అయ్యా, నీ వైపు తిరుగుతున్నాం, నీ వైపు మేము అర్లుకుంటున్నాం, నీవు తప్పించి మాకు వేరే ఆధారం లేదయ్యా అని వారు అనుకున్నప్పుడు వారు చెప్తున్నమాట దేవుడు ఖచ్చితంగా మనం బ్రతికేస్తాడు. మా 3వ దినములైన తర్వాత ఏంటంటే మనం ఆయన సన్నిధిని అంటే ఆయన సముఖమును బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరుస్తాడట. దేంట్లో స్థిరపరుస్తాడో తెలుసా? విశ్వాసంలో, పరిశుద్ధతలో, ఆయన మీద ఒక నమ్మకంలో. అప్పుడు నీకేం భరోసా? దేవుడు మాకున్నాడయ్యా, మాకేంటి భయం? ఓకే ఈరోజు శ్రమ ఓకే అవ్వలేదా, రేపు జరిగిస్తాడు. మనకు ఒక నిరీక్షణ ఉందండి. ఏ నిరీక్షణ అది? ఏ నిరీక్షణ అండి? శుభప్రదమైన నిరీక్షణ.
ఆ నిరీక్షణలో దేవుడు మనకి నడిపిస్తున్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? అమ్మా వింటున్నారా? దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. హల్లెలూయా. కొన్ని స్వరాలు మాత్రమే ఉందండి. ఓకే, గుడ్. మనకి ఎందుకు భయపడాలి? ఎందుకు దిగులు పడాలి? మన దేవుడు చేయగలిగిన దేవుడే కానీ చేయలేని దేవుడే కాదు. నా వల్ల కాదు బాబు అని చెప్పే దేవుడా అండి? ఆయన నామంలో అన్నీ సాధ్యమే. ఎన్ని అద్భుతాలు చూడలేదు మనం పరిశుద్ధ గ్రంథంలో? పరిశుద్ధ గ్రంథంలోనే కాదండి, నీ విషయంలో, నా విషయంలో దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయలేదా? అద్భుత కార్యాలు చేయలేదా? మేలుకరమైన కార్యాలు చేయలేదా? ఎవరిని బట్టి అంటే ఆయన ప్రేమను బట్టి మాత్రమే. ఆమేన్. ఆయన కరుణను బట్టి మాత్రమే, ఆయన కృపా కనికరములను బట్టి మాత్రమే దేవుడు మనలను ప్రేమించాడండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని వల్ల యొక్క ఉదయ కాలశంలో మనము దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు తప్పక మన దగ్గరికి వస్తాడని విశ్వాసంతో చెప్తాను. ఈరోజు అదే విశ్వాసంతో మనం కూడా చెప్పగలమా? ఎలాగా? భూమిని తడుపునట్టి తొలకరి వర్షం వలె, కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. చెప్దామా మాట అందరం కూడా? చివరి వచ్చిన భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చింది. ఎందుకు రావాలి అంటే నిన్ను ఆశీర్వదించడానికి రావాలి. ఏదైతే లేకుండా ఉన్నావో అది నీకు అనుగ్రహించడానికి రావాలి, నీకు మేలు చేయడానికి రావాలి, నీకు తన కృపను విస్తరింప చేయడానికి రావాలి, తను నీ జీవితం నుంచి ఒక ప్రత్యేకమైన ఫలాలు రప్పించడానికి రావాలైనా వస్తాడని ఖచ్చితంగా వస్తాడు. ఎప్పుడు అంటే నువ్వు ఆయన వైపు తిరిగినప్పుడు, ఆయన బ్రతిములాడుకున్నప్పుడు. దయచేసి దేవుడు అందరికీ దూరం ఉండేవాడు కాదండి, సమీపం ఉండేవాడు. బ్రతికిస్తాడనే విశ్వాసం వీరుకుంది, బాగు చేస్తాడనే విశ్వాసం వీరుకుంది, ఆయన అయ్యో మనలను స్వస్థపరుస్తాడనే విశ్వాసం వీరుకుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన మనల్ని స్థిరపరుస్తాడనే విశ్వాసం వీరుకుంది. ఉందా? స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు, అలాగే స్థిరపరుస్తాడు, విశ్వాసం బ్రతికిస్తాడు. అన్నిటికంటే ముఖ్యంగా మన దగ్గరికి వస్తాడు. వచ్చిన దేవుడు ఫలాలు ఇస్తాడు. ఇవన్నీ కాల్సంలో మరి ఫలాలు అనుగ్రహించి ఫలింపచేసేటట్టుగా నీ జీవితాన్ని మార్చగల దేవాతి దేవుడు. ఆ రోజు యోధ ప్రజలు ఇజ్రాయేల్ దేవుని వైపు ఎలా తిరిగారు? ఈరోజు నీవు నేను దేవుని సముఖం ముందు దేవుని వైపు తిరిగి దేవుని జ్ఞానం సంపాదించుకుంటూ దేవుని కొరకు దేవుని కార్యాల కొరకు కనిపెట్టుకుని బిడగా నువ్వు ఉండాలని నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు చేసే కార్యాలను బట్టి దేవాతి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని నామాన్ని గణపరచబడగా నీవు నేను మనమందరూ ఉండాలని ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మనందరినీ కూడా ఆయన మీద ఆనుకునేటట్టుగా, ఆయన సముఖమందు మనమందరము బ్రతుకున్నట్లు, ఆయన జ్ఞానం సంపాదించుకుని ఆయన ద్వారా ఫలించేటట్టుగా ప్రభు మనలను ఎన్నిక చేసుకును గాక, ప్రభు మనల్ని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల ఇంతవరకు దేవుని యొక్క వాక్యం విన్నారు కదా. నిజమే, ఆయన తప్పక వచ్చిన రీతిని వస్తాడట. ఎలాగొస్తాడట? తొలకరి భూమిని తడుపునట్టి తొలకరి వర్షం వల్లే ఆయన మన యొద్దకు వస్తాడు. కాబట్టి తొలకరి వర్షం వల్లే కడవరి వర్షంలో వచ్చిన దేవుడు మనం ఫలింపచేయడానికి ఎప్పుడు అంటే నువ్వు ఆయన వైపు తిరిగినప్పుడు. మనం అందరం ఆయన వైపు తిరిగి ఆయన ద్వారా మేలు పొందుకునే వారికి మీరు అందరూ ఉండాలి కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకున్నామా? సర్వశక్తి మిక్కిలి కృపా కనికరం గల తండ్రి, దయగలిగిన రజాదారుడానికి స్తోత్రాలయ. సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన మా ప్రభానికి వందాలు, దీవెన దయచేయడానికి వందాలు, మేలుతో తృప్తిపరచు, మా దైవమానికి వందాలు, మా దుర్గమానికి వందాలు, మా ఆశ్రయడానికి స్తోత్రాలు చెల్లిస్తుంది. దయ చెప్పని కలిసి నడిపించుకుని సహాయం చేయండి, మేలుతో తృప్తిపరచమని ఈ దిన దేవునితో నడిపించండి. ఇక నన్ను మమ్మల్ని ప్రేమించి నూతన రోజుల ప్రభా నీ వాక్దానం మమ్మల్ని బలపరిచినందుకు వందాలు చెల్లిస్తాం. అయ్యా నీ దయాన్ని కృపాన్ని కనికరం కాపుదల మెండుగా దయచేసి సహాయం చేయండి, మేలుతో తృప్తిపరచమని. మేలు కరికే సమస్తం జరిగించే దేవుడు నీవే కనుక మేలు కరికే సమస్తం జరిగించండి. బలహీనలు కన్నా ఎవరైతే ఉన్నారో వారిని బలపరచండి, స్వస్థపరచండి, బాగుచండి. ప్రజలను బలహీనతలో నుంచి విడిపించి తప్పించి క్షేమం దయచమని ఈ దినమంతా నీ పరిచయం కృప దయచేస్తానని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ అర్పించుకుంటూ మా ప్రభువును రక్షకుడు నాయన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దయయు
కుమారుడు రక్షకుడిన యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు పరిశుద్ధాత్మ యొక్క నిత్య ఆదరణ మీకును మీ కుటుంబ సభ్యులకును అన్ని కార్యక్రమం తోడైంది. అన్ని విషయాలలో ప్రభు క్షేమ సరఫ చేసి మిమ్మల్ని బలపరచును గాక. విశ్వాసుల భక్తుల పరిశుద్ధతలో ప్రభు మిమ్మల్ని స్థిరపరచును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్. ప్రియదేవులారా, దేవుని బాహు పరిచయాల తరపున మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజంతా కూడా ప్రభు తగిన సన్నిధి దయచేసి తన కార్యం చేత ప్రభు తృప్తిపరి సహాయం దయచేది గాక. మరి మిమ్మల్ని మీ కుటుంబాలు ప్రభు దీవించింది గాక. మీకు ఏదైనా ప్రత్యేకమైన ప్రార్థన వస్తుంటే మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్ 9676594100. ప్రభు తనకు ప్రేమ చేత మిమ్మల్ని అందరినీ నింపి నడిపించి తగిన కార్యం చేత సంతోషపరచును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్.